సినిమా వరకు మాస్ సినిమా. నేతాజీ యొక్క చరిత్ర గురించి బాగా చూపించారు సినిమాలో. సంయుక్త హీరోయిన్ బాగా చేసింది సినిమాలో. కళ్యాణ్ రామ్ కూడా తన పాత్ర తగ్గట్టుగా చక్కగా చేసుకొచ్చారు. సినిమా హైలైట్ అంటే క్లైమాక్స్లో సినిమా హైలైట్గా ఉంది. సినిమా అంతా బాగా స్లోగా ఉంది. టోటల్గా సినిమా పర్వాలేదు. సూపర్ హిట్ అన్న మూవీ. సూపర్ సూపర్ ఉందండి. సూపర్ ఎరగదీసింది సినిమా. డెబిల్ డెబిల్ బాగా ఒక సూపర్ బాగుందండి. బాగుందండి, చాలా బాగా తీసాడు. అసలు చాలా బాగా తీసాడు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? కొన్ని షాట్లు అయితే డేర్గా కనపడతారు. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా తీసాడు. సినిమా అయితే చాలా బాగుందన్న. మనకి ఏ సినిమాలో అయినా కానీ హీరోయిన్ బ్యాలెన్స్ చేయలేడన్న. మన సలార్లో చూసుకున్నా, ఎంత పెద్ద సినిమాలో చూసుకున్నా బ్యాలెన్స్ చేయలేడు. ఈ సినిమాలో చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. హీరో క్యారెక్టర్ చాలా బాగా చూపెడతాడన్న. మనకి సినిమా మొత్తం ట్విస్ట్ రివీల్ చేయకూడదు కానీ నేతాజీ గురించి ఉంటుంది అన్న. గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్లు అయితే. చాలా బాగా తీశాడు. చాలా ట్విస్టులు ఉన్నాయి అన్నారు కదా. సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్లేనండి. మైండ్ పోద్ది నీకు అసలు. మొత్తం ఒకదాని తర్వాత అయిపోయింది అనేటప్పటికి ఇంకో ట్విస్ట్ అవుతుంది. అయిపోయింది అనేటప్పుడు ఇంకో ట్విస్ట్ అవుతుంది. అసలు మనం ఊహించం ఏ ట్విస్ట్ కూడా. చాలా బాగా తీసాడన్న డైరెక్టర్ మాత్రం సినిమాని. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డౌన్ అని చెప్పుకోవాలి సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంత అనిపించలేదు. ఇంటర్వల్ బ్యాంక్ బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా అయితే చాలా బాగుంటుంది. సినిమా అయితే హిట్ అన్న, బ్లాక్ బస్టర్ హిట్ ఏంటన్న బాబా. చాలా బాగుంటుంది సినిమా. సినిమా అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. మంచి పెర్ఫామ్ చేశాడు. మ్యూజిక్ కూడా లవ్లీగా ఉంది. సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ సస్పెన్స్ థ్రిల్లర్గా చాలా బాగా ఇచ్చాడు. దేశభక్తి ప్రధానంగా సినిమా బాగా నడిచింది. మంచి మూవీ, అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. కళ్యాణ్ రామ్ గారు బాగా చేశారండి యాక్టింగ్. ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నేను చేసిన లాస్ట్ టైం బింబిసార మూవీ ఎంత విభిన్నంగా ఉందో అంతకన్నా విభిన్నంగా ఆయన క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. ఎక్సలెంట్ మూవీ. బాగుందండి. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. యాక్టింగ్ బాగుంది. మూవీ బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేకపోవడంలో బాగా రీచ్ అవుతుంది. లో ఎక్స్పెక్టేషన్స్. ట్విస్టులు బాగున్నాయి. మీరు చెప్పేదానికి చేసేదానికి ఆలోచించేదానికి చాలా బాగుంది సినిమా. అసలు బీజిఎం ఏంటి, సినిమా ఏంటి, డైరెక్షన్ చాలా ఎక్సలెంట్గా తీశాడు. సినిమా సూపర్ హిట్.